హాయ్ అండి. ఇవాళ మునక్కాయ కోడిగుడ్డు మసాలా కర్రీ చాలా బాగుంటుంది. నేను తయారు చేస్తున్నాను. అదిగో ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వచ్చేసేయండి, చూసేద్దాం అందరం కలిసి. ఇదిగో గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకుందామండి. ఒక్కరువా కోడిగుడ్లు ఎంచుకుందాం. ఎమ్మటే తిప్పపోతే బొబ్బిలీకాయలాగా అంటకపోతాయి. ఎమ్మటే కలు తీలుచుకుందాం, లేకపోతే అతక్కపోతాయండి బొబ్బిలీకాయలాగా. ఇదిగో కొంచెం ఉన్నామండి. ఒకటి ఎక్కింది. పచ్చిపప్పు తిరుమల గింజలు వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు బాగా తిప్పుకుందాం. ఇంకా మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం. టమాటాలు ఉల్లిపాయలు కలిపే ఉంచానండి, వేసేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకున్నాక కొంచెం పసుపు వేద్దామండి. సాల్దని కుక్కర్ వేద్దాం. కొంచెం సరిపోతుంది. ఇది తిప్పుకుందాం. బాగా టమాటా ముక్క మగ్గనిద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదిగో నేను రోట్లో దంచుకున్నాను కచ్చాపచ్చిగా, అది కూడా వేసుకున్నాను. బాగా ఈ టమాటాలోనే అది కూడా మగ్గనిద్దాము. ఓకే, అదండి టమాటా మగ్గింది. పాటలు పక్కన ఇళ్ళల్లో వాళ్ళు పెట్టుకున్నారండి. మనం ఏమంటాం, మనం ఏం అనలేం కదా. ఇదిగో టమాటాలు మగ్గినాయి. బాగా 2-3 స్పూన్లు కారం వేసుకుందామండి. ఇదిగో 3 స్పూన్లు వేస్తున్నాను. దాంట్లోకి 1 స్పూను ఉప్పు, కొంచెం తిప్పుకుందాం. ఇంకా దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు అవి కూడా వేసి కొంచెం మగ్గనిద్దాం ఉప్పు కారంలోకి. వాటర్ పోసుకుందాం, ఒక చిన్న టీ గ్లాస్ అండి. ఎందుకంటే మునక్కాయ ఉడకాలి కదా, అందుకని. ఇంకా మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి, ఎందుకంటే అడుగంటుతామని. అదిగో వాటర్ సరిపోయినాయి, చూసారా. ఇంకొకరు ఉడకాలి ముక్క, ఇంకా ఉడకలేదు. ఇదిగోండి చూడండి, బాగా 1 నిమిషం దగ్గర పడిందండి. ఇంక ఉడికింది. ఇంకా ఈ నీళ్ళు ఇంకా మనం అనుకుంటాం కదా, స్టవ్ ఆపేసాక ఈ నీళ్ళన్నీ ఇనికిపోతాయి. ఉన్నట్లు లెక్క కాదండి, వాటరు మామూలుగానే ఉన్నాయి. ఇంకా చాలు. ఇంక దీంట్లోకి కోడిగుడ్లు వేసేసుకుందాం. జీలకర్ర పొడి అండి, కొంచెం గరం మసాలా తిప్పేసుకుందాం. గంటి పెట్టి ఒకసారి. కర్రీ రెడీ అయింది. దాంట్లోకి కోడిగుడ్లు వేసుకుందామండి. ఇదిగోండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. అస్సలు టేస్ట్ ఉంటుంది. అసలు ఎలా ఉంటుందంటే, మునక్కాయ వేసాం కదండి, చాలా బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళకి ఇష్టపడేదేనండి, చిన్నపిల్లల కానీ అందరూ ఇష్టంగా తింటాము. ఇదిగోండి దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. స్టవ్ ఆపేసుకుందామండి. ఇదిగో కొంచెం కొత్తిమీర. ఓకే, స్టవ్ ఆపేసుకుందాం. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.